సింహరాశి వారికి జూన్ 26 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపు సాయంత్రం లోపు మీ జీవితంలో నుంచి ఈ బంధం ముగిసినట్లే. తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ ఉన్నా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో క్లియర్గా అర్థమవడానికి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా, అంటే ఎవరితో గొడవలు పడకుండా అందరితో సమభావంతో ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. మీకున్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా తప్పకుండా చేసుకోండి. అలాగే ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున తప్పకుండా మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారండి. సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంది. ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారి స్నేహితులను కూడా వీరు ఆదుకుంటారు. పట్టుదలను కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే వీరికి కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పని చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంతకు రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరము అవ్వబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనవలసినటువంటి పనులు, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి రాశివారి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధగా అయితే ఉండాలండి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలన్నమాట. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు తప్పకుండా తీసుకోవాలన్నమాట. కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అంటే మీకు నచ్చినటువంటి ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ సమయంలో నిద్ర, అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో, ఇవంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో, ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారండి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు, వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి వైపు మళ్లించారు అని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మలుతుందన్నమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించుకోబోతున్నారు. కొత్త అవకాశాలు మీ జీవితంలో రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారనమాట. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, అంటే ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వారికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి.
అలాగే వారిని తలదించుకునేటువంటి పనులను సందర్భాలను అసలు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా చేయకూడదనమాట. అలాంటి ప్రయత్నాలను అసలు మీరు చేయకండి. అలా చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది కూడా మీకు రాకపోవచ్చు. అంతగా ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చెయ్యకు అని ఎవరో ఒకరికి సలహాలు అయితే ఇస్తారు కదండి మనకు. అటువంటి వారి సలహాలు మీకు ఎవరైనా కానీ మంచిగా అనిపిస్తే వారిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు రేపటి రోజున తప్పకుండా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా అప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా కష్టపడి పని చేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకెళ్దామో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. మనం చేసేటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసేటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పుడు కూడా నిలవదనమాట. అది మనకు మానసికంగా ఆనందంగా కూడా ఉండేందుకు ఉపయోగపడదని కూడా చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారనమాట. వారికి కావాల్సినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడ కూడా వీరి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి మీద, కష్టం మీద ఆధారపడి దానికి వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులో కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారండి. అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ తారాస్థాయిలో మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరిని ఎప్పటికైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి అంటే అలవాటైపోయి ఏంటంటే ఏదైనా మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం, మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా మా జీవితాన్ని మేము గడుపుతాము, కష్టాలు నష్టాలు ఏవైనా రానివని మా మనసు నిర్మలంగా ఒకేలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరంతా నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ మేము సంతోషంగా ఉన్నాము, మరి వీరు ఎప్పుడు కూడా ఏమీ లేడు అయినా కానీ కొంచెం ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులు అంటే కొంచెం అనుకుంటూ మిమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క ముఖ వర్చెస్ అనేది, అలాగే మీ మానసిక స్థితి అనేది ఎదురయ్యే వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటారు మీ మీద. కాబట్టి చాలా కూల్గా ఉంటారు. మిమ్మల్ని అంటే మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. ఆపేందుకు భగవంతుడి తరం కూడా ఏదైనా కానీ ఒక విషయంలోనైనా కానీ కోపం వస్తే వస్తున్న కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది కదా. విపరీతమైనటువంటి కోపం వస్తే దానికి కారణం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.